పెద్దలు, గౌరవనీయులు, శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు అనకూడదు, శాసనసభ్యులు, ఈరోజు మామూలుగా ఒక సర్పంచ్కు త్యాగం చేయాలంటే కూడా చాలా కష్టం. అలాంటిది తెలంగాణలో 16 మంది యోధులు ఈరోజు తృణప్రాయంగా త్యాగం చేసిన మహనీయుల్లో ఒక మా నరసింహారెడ్డి గారు, పెద్దలు దర్శక నిర్మాతలు శ్రీ నరసింహరావు గారు, మా మిత్రులు, సహచరులు, నిరంతర పోరాటం సాగించే పాశం యాదగిరి గారు, శ్రీధర్ దేశాయి గారు, విష్ణువర్ధన్ గారు, గూడా అంజయ్య గారు, మిత్రుడు రామదాస్ గారు, సుజాత గారు, సభకు అధ్యక్షత వహించిన నా చిరకాల మిత్రులు, 69 నుంచి నేటి వరకు కూడా శ్రమిస్తూనే మన మధ్యన కాలం గడుపుతున్న శ్రీ శంకర్ గారు, ముఖ్యంగా ఈనాటి ఈ సమావేశానికి నిర్వాహకులుగా ఆనాటి నుంచి నిరంతరంగా పోరాటం జరిపిన పిజే సూరి గారు, వారి మిత్ర బృందం అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. విచ్చేసిన పెద్దలు, తెలంగాణ వాదులందరికీ కూడా నా నమస్కారం. చూస్తూ చూస్తూ కాలం గడిచిపోతుంది. ఏదైనా ఆగవచ్చునేమో కానీ ట్రైన్ ఆగుతుంది, బస్ ఆగుతుంది, ప్లేన్ ఆగుతుంది, ఎన్ని ఆగినా కానీ కాలం మాత్రం ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ముందుకే వెళుతుంది. ఇది ప్రకృతిలోని ప్రక్రియ. దీనిని మాత్రం ఎవరు ఆపలేరు. చూస్తూ చూస్తూ 50 సంవత్సరాల ఈ తెలంగాణ నినాదం 40 సంవత్సరాల 1969 నాటి చరిత్రాత్మక ఉద్యమం 40 సంవత్సరాలు గడిచిపోతున్నాయి అంటే ఒక కలలాగానే కరిగిపోయింది మన ముద్దు. ఈరోజు మనము సంస్మరణ సభ పెట్టుకుంటున్నాం. 1969 నాటి ఆ ఉద్యమ చరిత్రను ఒకసారి మనం పరిశీలించుకుంటే మహాభారతాన్ని మనం చూడలేదు, కురుక్షేత్ర యుద్ధాన్ని మనం గమనించలేదు. కానీ అక్కడక్కడ మనము సినిమా క్లిప్పింగ్లో చూస్తుంటే, టీవీల్లో చూస్తుంటే మన ఒళ్ళు గగురు పొడుస్తుంది.